వైసీపీ వెంకటరెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు, ఒకసారి వినండి వీడియో. సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఆవేదన ఎవరైతే చేశారో ఇక్కడికి వచ్చి జై జగన్ అనేటటువంటి అరుపులైనటువంటి దమ్మున్న మీ అందరికీ అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి జై జగన్ కనకొండ కొంపలు కదులుతాయి, లేదంటే మాధాపూర్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి పడతాయి. జై జగన్ ఒక్కసారి పిలుపుకోండి. విన్నారు కదా, ఇక్కడికి వచ్చి మీరు మేము జై జగన్ అంటాము, మా మాట వినే దమ్ముందా మీకు అని మాట్లాడుతున్నాడు అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. అదేమంటే జై జగన్ అంటే మాదాపూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కదులుద్దంట. వెంకటరెడ్డి మర్చిపోయావా? 2024 ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట మర్చిపోయావా? జగన్ గుర్తుపెట్టుకో, అదాపాతాలకు తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నారు. గుర్తుందా మీకు? నీకు గుర్తుండకపోవచ్చు, జగన్ గారికి బాగా గుర్తుంది. జగన్ గారు బతికినంతకాలం ఆ డైలాగ్ గుర్తుపెట్టుకొని ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్ కదిలిపోయింది ఆ రోజు, ఇప్పుడు కూడా కదులుతానే ఉంది. ఇంకా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడి అంత దూరం తెచ్చుకుంటున్నారు. ముందు సంస్కారంగా నువ్వు ఆడ జగన్ గారి బర్త్డే చేస్తున్నావు, బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నావు, చేసుకో, హ్యాపీగా, సంతోషం. అంతేగాని అక్కడ కూడా అవతల వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడి, ఒళ్ళు బలిపోయి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు దిగజారిపోవద్దు, దిగజారించుకోవద్దు ఇంకొకరి చేత. దయచేసి అర్థం చేసుకోండి, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి.